వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ కి స్వాగతం. నేను సునీల్. సో ఎప్పట్లాగానే ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు. ఆయనకు వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, జనరల్గా కంప్యూటర్ సైన్స్ చాలా ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఇది, కంప్యూటర్ సైన్స్ అనేది ఇంజనీరింగ్లో. అయితే చాలామందికి ఐఐటీల్లో చదవాలని ఒక కోరిక ఉంటూ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కాస్త మళ్ళీ దాంట్లో నుంచి కూడా మెషిన్ లెర్నింగ్ అని, ఏఐ ప్లస్ మెషిన్ లెర్నింగ్ లేదా డేటా సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ ఇట్లా కొన్ని డివిజన్స్ కూడా వచ్చినాయి. సో సబ్జెక్ట్స్ కూడా సపరేట్గా వాటినే మళ్ళీ కోర్సులుగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో టోటల్గా ఇదంతా పక్కన పెడితే అసలు కంప్లీట్గా స్టిక్ ఆన్ అయ్యి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఉన్న బ్రాంచెస్ లేదా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్టు ఐఐటీస్లో ఎన్ని సీట్స్ ఉంటాయి ఇన్ జనరల్గా? జనరల్గా అంటే టోటల్గా మనకు ఉన్న 23 ఐఐటీస్లో 3 కేటగిరీస్. ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ అంటారు, ఓకే. సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్స్ అంటే ముంబై, లేకపోతే ఢిల్లీ, మద్రాసు, ఖరగ్పూర్, కాన్పూర్. అఫ్కోర్స్ గౌహతి ఒకటి మధ్యలో యాడ్ అయింది అనుకోండి, అది ఫస్ట్ జనరేషన్కి అయితే రాదు. కానీ సెకండ్ జనరేషన్ ఓవరాల్గా చూసినట్లయితే హైదరాబాదు, ఇండోరు, ఆ ప్యారలల్ లైన్ అంతా. ఓకే. థర్డ్ జనరేషన్ అంటే ఇంక తిరుపతి, ధార్వాడు, ఇవన్నీ పాలకాడ్ సంథింగ్ ఇంకో 180లో ఉంటాయండి ఇవన్నీ. ఓకే. వీటిలో సీట్స్ నెమ్మదిగా కొంచెం పెంచుకుంటూ వచ్చారు. ఒకప్పుడు తక్కువ ఉండేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో మనకి 2024లో మనం చూసుకున్నట్లయితే దగ్గరగా 17,500 రఫ్గా ఒక 50 అటులో. ఓకే. 17,500 వరకు మనకి అన్ని రకాల రిజర్వేషన్స్ కలిపి కంప్లీట్గానండి. సో ఇది ఆల్మోస్ట్ మీకు జేఈ అడ్వాన్స్డ్ ఒక 2.5 lakhs వరకు 2.5 lakhs వరకు రాస్తారు. అవును. మామూలుగా 15 లక్షల మంది మెయిన్స్ రాస్తే 14 లక్షల మంది దాంట్లోంచి వస్తారు. వీళ్ళందరూ పోటీ పడతారు దాంట్లో. సో దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్. ఎందుకంటే ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్కి ఇంట్రెస్ట్ చూపుతారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్ రాకపోతే అవసరమైతే ఎన్ఐటీస్కి, త్రిబుల్ వెళ్ళిపోతారు తప్ప ఐఐటీస్కి వెళ్ళరు. వాళ్ళ పర్సనల్ అది సపరేట్ ఎపిసోడ్గా మనం మాట్లాడదాం సెలక్షన్ గురించి. ఇప్పుడు సిఎస్లో ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అన్న పర్స్పెక్టివ్గా మనం రెస్ట్రిక్ట్ అవుతాం. జనరల్గా సిఎస్కి వచ్చేటప్పటికంటే మిగతా బ్రాంచెస్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువేనండి మామూలుగా. అంటే దగ్గరగా మీకు ఓపెన్ కేటగిరీ సీట్స్ చూస్తేనే దగ్గర 1400 కొంచెం ఆర్డర్ ఉన్నాయండి. 1450, 1400. తర్వాత సిఎస్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి, రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇంచుమించుగా మీకు 17,000 సీట్లలో మీరు చూసుకున్నట్లయితే దగ్గరగా మీకు ఒక 3,800, 3,700 వరకు కూడా ఉన్నాయండి. అంటే మిగతా బ్రాంచ్లు కూడా ఉంటాయి కదా, అన్ని పంచుకోగా అట్లా. ఈ సిఎస్సిలో నెంబర్ ఆఫ్ సీట్స్ మిగిలిన కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో పెంచినట్టుగా సడన్గా ఎక్కువ సీట్లు ఉండవండి. ఇప్పుడు పాత ఐఐటీస్లో కొంచెం గుడ్ నెంబర్ ఉంటుంది. ఓకే. తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఐఐటీస్లో మీరు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా భువనేశ్వర్ ఉందనుకోండి ఒక 70, లేకపోతే మండి 74, అట్లా. ఇండోర్ అనుకోండి సెకండ్ జనరేషన్ కాబట్టి కొంచెం ఎక్కువ 75, లేకపోతే హైదరాబాద్ 65, అట్లాగే పాలకాడ్ ఒక 40. చూసారా 40 పడిపోయింది అంటే కొత్తగా పెట్టింది కాబట్టి. తిరుపతి 53, 50, మోస్ట్లీ 55 అట్లా ఉంటుందండి. జమ్మూ కాశ్మీర్ జమ్మూలో 40 ఇలా ఉంటాయండి. ధార్వాడ వచ్చి 60, 65. ఓకే. ఓకే. అంటే ఇందులో మళ్ళీ అప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటి ఇంప్లిమెంట్ చేసింది లాస్ట్ టైం చూస్తే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసినప్పుడు కొన్ని సీట్స్ని సపరేట్ చేయాల్సి వచ్చింది. ఆ సపరేట్ చేసినప్పుడు అడిషనల్గా మళ్ళీ కొంత అడిషనల్ సీట్స్ ప్రతి కాలేజీకి యాడ్ చేయండి, ఆ 10% సీట్స్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని ఐఐటీస్లోనూ ఈ 10% సీట్స్ని పెంచుకుంటూ వచ్చారు. మరి గర్ల్స్కి సపరేట్ కోట. ఓకే. విత్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ఇంచుమించుగా రఫ్గా మీకు ఒక 3,700, 3,800 దాకా కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉంటాయి. బట్ కంప్యూటర్ అంటే కొంచెం డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఎంతమంది అది డిమాండ్ పోయిందనో లేకపోతే ఏమో నిజంగా జాబులు ఉంటాయా లేకపోతే సిఎస్ మంచిదా కాదా అన్నదే సీట్లు రానివాళ్ళు లేకపోతేనేమో కొంచెం జనరల్ డిస్కషన్ పెద్ద అంత అవగాహన లేని వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప 1-100 ర్యాంకర్స్ అందరూ సిఎస్గా పోతారు. ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప, ఏదో రీసెర్చ్కి వెళ్దామన్న వాళ్ళు ఏదైనా ఫిజిక్స్కో లేకపోతే ఏదైనా వెళ్తారు తప్ప ఫైనల్గా జరిగేది అదే ఉంటుంది మనకి. అదే సార్. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటేనంటే సిఎస్లో సబ్ ఫీల్డ్స్ పెరిగినాయి బాగా. సో సబ్ ఫీల్డ్స్ అనేవి జనరల్గా ఈ కోవిడ్ తర్వాత ఒక రెవల్యూషన్ కింద చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు .com బబుల్ అని ఒకటి మీరు వినే ఉంటాం అప్పట్లో. అంటే అలాగే అంటే ఒక రకమైన రెవల్యూషన్ .com వెబ్సైట్ .com అట్లా. అట్లాగే రకరకాల రిసెషన్స్ మనం చూసింది మన ప్రపంచం. సో ఏఐ అనేది ఇట్స్ వన్ టైప్ ఆఫ్ బిగ్గెస్ట్ రెవల్యూషన్స్ అని చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ పర్స్పెక్టివ్లో. అప్పుడు బీటెక్లో కూడా నెమ్మదిగా ఏఐ బ్రాంచెస్ అవి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐఐటీస్లో ఉన్న
అడ్వాంటేజ్ ఏంటంటేనండి, వాళ్ళు బ్రాంచ్ పెట్టిన మిగతా కాలేజీలాగా 200-300 పెట్టరలాగా అదే కదా. 40-30 మీరు ఇప్పటికి కూడా 40-75 ఇలా 60 ఎంత చిన్న చిన్న నెంబర్లో చెప్తారు. ఉంటాయండి అవి. సో నెమ్మదిగా ఏఏ స్టార్ట్ చేయడం జరిగిందంటే, దానికి ముందు డేటా సైన్స్ ప్లస్ ఏఏ కూడా ఉందండి. సో డేటా సైన్స్ ఏఏలో మనం చూసుకున్నట్లయితే జనరల్గా మ్యాథ్స్ అండ్ డేటా సైన్స్లో చూస్తే పాట్నాలో ఉన్నాయండి, అలాగే మీకు ధన్బాద్లో కూడా మీకు మ్యాథ్స్ అండ్ సిఎస్ ఉంది, అట్లాగే మండీలో కానివ్వండి ఉంది, అయితే ఢిల్లీలో కూడా మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ 5 years 4 years ఉంది, అట్లాగే హైదరాబాద్లో కూడా మనకి హైదరాబాద్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ 25. ఓకే, చూడండి ఎన్ని తక్కువ, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ 25 తక్కువ అండి. అలాగే పాట్నాలో చూస్తే మీకు ఒక 50 సీట్లు ఉంటాయండి మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్. అలాగే రోపర్లో చూస్తే 34 ఉంటాయండి. గౌహతి వచ్చి కొంచెం పాతది కాబట్టి 68-70 అలా ఉన్నాయండి. గోవా వచ్చేటప్పటికి 29. చూసారా, థర్డ్ జనరేషన్ వచ్చే సీట్లు తగ్గిపోయినాయి. అవును. అంటే మ్యాథ్స్ అండ్ డేటా సైన్స్ అనేది మోరాలెస్ ప్రతి ఐఐటీలో నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా బిట్స్ పిలానీలో కూడా స్టార్ట్ చేశారండి ఈ సంవత్సరం. ఓకే. సో మ్యాథ్స్ అండ్ సిఎస్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఐఐటీస్కి వస్తుంది, ఎక్సెప్ట్ ఓల్డ్ ఐఐటీస్లో ముంబై, మద్రాసు వీటిలో ఇంకా రాలా. సరే, వాట్ అబౌట్ స్టాటిస్టిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ అనేది కొంచెం మంచి సబ్జెక్ట్ అండి. అంటే మ్యాథ్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఐఐటి కాన్పూర్లో ఉంది, అలాగే స్టాటిస్టిక్స్ ప్లస్ డేటా సైన్స్ కాంబినేషన్ కూడా కాన్పూర్లోనే ఉంది. కాన్పూర్లోనే ఈ రెండు ఉంటాయండి స్పెషల్గా. ఓకే. సో ఇవి కొంత రీసెర్చ్ పర్స్పెక్టివ్ కూడా ఉంటుందండి. సో డెఫినెట్గా స్టాట్ కాంబినేషన్ విత్ డేటా సైన్స్ కానివ్వండి, లేకపోతే మ్యాథ్స్ కాంబినేషన్ విత్ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, లేకపోతే డేటా సైన్స్ విత్ ఏఏ కాంబినేషన్ అవనివ్వండి, ఉత్తి ఏఏ అవనివ్వండి, లేకపోతే సైంటిఫిక్ కంప్యూటింగ్ అని ఈ కాంబినేషన్స్లో ఉన్నాయి. సో మ్యాథ్స్ అండ్ ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్లో ఏం చేశారంటేనంటే, ఈసారి ఏవైతే 5 years కోర్సెస్ ఉన్నాయో చాలా వరకు తగ్గించేసి 4 years రిస్ట్రిక్ట్ చేసేసాడు. అంటే 5 years సీట్లు కూడా 4 years కలిపేశాడు. 5 years తీసేసి ఏం చేశాడు, బాబు మీరు 4 years అయిన తర్వాత స్టూడెంట్కి ఒకవేళ ఏఏ మీద ఇంట్రెస్ట్ ఉంటే 5th year ఆప్షన్ అప్పుడు తీసుకోమన్నాడు. ఆ 5th year ఆప్షన్ అనేది ఒక్క సిఎస్కే కాకుండా మిగిలిన చాలా బ్రాంచ్లకు ఇవ్వడం జరిగింది ఆప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే మనం అనుకుంటాం ఏ అంటే సిఎస్ అనుకుంటాం కదండి, వేరే బ్రాంచ్లు కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగిందంటే. అట్లాగే కొత్తగా ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఏం చేశారు, ఒకవేళ సిఎస్ ఎవరైనా చదవలేకపోతే మినిమం జీపీఏ కానీ మెయింటైన్ చేయగలిగితే సో డబల్ మేజర్ చేయడానికి అవకాశం హైదరాబాద్ ఐఐటి ఉంది, ఢిల్లీ ఐఐటి ఉంది, మిగిలిన ఐఐటీస్ కూడా నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాయి. ఓకే. సో ఇది ఓవరాల్గా మనకి. అలాగే మీకు 5 years సిఎస్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి భువనేశ్వర్లో ఉందని కూడా 14. 11+3 అండి, గర్ల్స్కి వచ్చి 3 వచ్చింది, మిగిలిన ఢిల్లీలో ఉందనుకోండి 5 years సిఎస్, అది ఒక 37 ఉంది. ఖరగ్పూర్ ఆల్రెడీ నేను చెప్పాను, అది తీసేస్తున్నారు ఈ సంవత్సరం. బట్ గౌహతి అయితే స్టిల్, గాంధీనగర్ అయితే 20 అండి, బనారస్ యూనివర్సిటీ 34. అంటే 20, 34 చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉంటాయండి 5 years. సో సరే, ఇంత అంటే చాలా హైలీ కాంపిటేటివ్ కోర్స్ ఇది, అంత డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఇది. సో ఈ టైంలో అంటే ఈ నేపథ్యంలో ఇంత తక్కువ సీట్స్ ఒక సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్కి మాత్రమే పరిమితం కదా, ఇది అందరికీ కాదు కదా. సో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే ఎలా చెప్పండి? డెఫినెట్గానండి, ఇప్పుడు ఈ 3500 సీట్లు ఏవైతే ఉన్నాయో వీటికి డెఫినెట్గా హైయెస్ట్ డిమాండ్ ఉంటుందండి, అందులో నో డౌట్. ఇప్పుడు కాంపిటీషను రేస్ అంటే ఇది మనకి ఇంకా నచ్చకపోయినా ఆడాలి. మీరు జాతరలో ఉన్నారో, అవును, మరి కొంచెం నాకు టైం ఇవ్వండి, పక్కన చెట్టు కింద కూర్చొని మళ్ళీ నడుస్తానంటే కుదరదు. మీరు గట్టిగా రిలాక్స్ అయ్యి మోకాలు మడత పెట్టారనుకోండి, కింద వేసి తొక్కి చంపేస్తారు. అంతే కదండి, మీరు జాతరలో ఎప్పుడన్నా చూసే ఉంటారు కదా. సో ఈ రేస్లో పాపం వీళ్ళు కష్టపడి చదివారు. గవర్నమెంట్ అంటే కాలేజీలు పెంచుతున్నా, అసలు పెంచట్లేదని అనడానికి అయితే లేదు కానివ్వండి, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొంచెం పెంచి మేబీ ఏదన్నా ఇంకొంచెం ఈ సీట్లు పెంచాలని అనడం కంటే కూడా నా సజెషన్ అయితే టు ది గవర్నమెంట్, ఎప్పుడైనా ఆఫీసర్స్ కలిసినప్పుడు నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, కాలేజీలు పెంచొద్దు, ఉన్న కాలేజీలో క్వాలిటీ పెంచండి చాలు కదా అంటాను నేను. అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ ఉందండి, మంచి కాలేజీ, మీకు అంత తెలియదే ఉంది, ప్రెస్టీజియస్ కాలేజీ, చాలా మంచి కాలేజీ. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ని మీరు స్ట్రెంగ్తన్ చేస్తే కొత్తగా ఇంకొక ఐఐటి ఎందుకు అసలు అవసరం లేదు కదా. ఇప్పుడు జేఎన్టీ ఉందండి, అనంతపురం ఉంది, లేకపోతే ఇంకొకటి ఏదో మనకి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాలేజెస్ చాలా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఐఐటి లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంటే అన్నీ అవ్వాలని నేను అన్నాం, ఆ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు కొత్తగా ఇంకొక 1000 కోట్లు పెట్టి ఇంకొక ఐఐటి ఎందుకు కట్టాలంటున్నాను అసలు అవసరం లేదు. ఇన్ని ఐఐటీస్ పెంచడం అనేది కంటే ఇప్పుడు బనారస్ యూనివర్సిటీ ఉంది, ఐఐటి చేశారు, రూర్కీ ఉంది, దాన్ని ఐఐటి స్టాండర్డ్స్ తీసుకొచ్చారు, ధన్బాద్ ఉంది తీసుకొచ్చారు, ఫైన్, కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, పెరిగినాయి. అట్లాగే మిగతా స్టేట్లో ఉన్నటువంటి కాలేజెస్కి ఐఐటి మెంటర్షిప్ ఇచ్చేయాలి. ఏమని, బాబు ఫండింగ్ అనేది మేము దాన్ని బట్టి ఏదో చేస్తాము గవర్నమెంట్, మీకు ఐఐటి మద్రాస్ పరిధిలోకి ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా
ఈ తమిళనాడులో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో అన్న యూనివర్సిటీకి అలాంటివి, లేకపోతే అన్న యూనివర్సిటీ మంచిది అనుకోండి చెప్తున్నాను, అలాంటి స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి యూనివర్సిటీస్ ఒక 10-15 ఇచ్చి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేస్తే వీళ్ళు కూడా మేబీ కొంత ఇప్పుడు కొత్త ఐఐటీస్కి ఎలాగైతే పాత ఐఐటీస్కి అసోసియేట్ చేసి మెంటర్షిప్ ఇస్తారో అట్లా ఇస్తే అసలు ఈ పరుగు పందాలు ఉండవు కదా. అదొకటి. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ బ్రాంచెస్ వచ్చి మనం వచ్చేది ఏఏ గురించి అనుకుంటున్నాం మనం. అంటే ఏఏ వచ్చేటప్పటికంటే ఏఏ బ్రాంచ్ వచ్చేటప్పటికి ఎక్స్క్లూసివ్గా ఐఐటి ఖరగ్పూర్లో ఈసారి స్టార్ట్ చేశారు. ఓకే. ఇంతకుముందు లేదండి అసలు బీటెక్ ఏఏ. కొత్తగా ఓన్లీ ఏఏ స్టార్ట్ చేసేది 30 సీట్లు అంతే. ఓన్లీ సపరేట్గా ఒక బిల్డింగే ఉంటుంది ఏఏకి. అట్లాగే మీకు మద్రాసులో కూడా అంటే ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఏఏ ప్లస్ డేటా సైన్స్ కాంబినేషన్లో ఒక బీటెక్ కోర్స్ని ఈ సంవత్సరం లాంచ్ చేశారంటే కొత్తగా. బిట్స్ ప్లానింగ్లో అలాగే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఎలాగైతే స్టార్ట్ చేస్తారు, కొన్ని ఐఐటి ఇన్వెన్షనల్గా వస్తున్నారండి. ఇప్పుడు ఐఐటి హైదరాబాద్లో ఏఏ ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ ఏఏ స్టార్ట్ చేసింది బీటెక్ వాళ్ళనండి హైదరాబాద్లోనే. తర్వాత నెమ్మదిగా ఇప్పుడు ఒక్కొక్క కాలేజీకి వెళ్ళడం జరుగుతుంది, ఒక్కొక్కటి పెంచుతుంటా వస్తున్నారంటే. కొన్ని మిగతా ఐఐటీస్లో కూడా పెంచుతున్నారు ఒక్కొక్కటి. 5 years కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, డేటా సైన్స్ ప్లస్ ఏఏ కానివ్వండి, అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక చిన్న డౌట్ సార్, అంటే ఇప్పుడు ర్యాంకులు రాని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇదంతా పక్కన పెడితే అమెరికా మీరు రేపో వెళ్తున్నారు. సో ఒక సీరియస్ క్వశ్చన్, అమెరికాలో రెసిషన్ నడుస్తున్న మాట వాస్తవమా కాదా? వాస్తవం అండి. రెండోది, ఇండియా కంటే ఎక్కువ. సో రెసిషన్ అనేది నడుస్తుంది. సో రెసిషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ప్రెసెంట్. సో సిఎస్కి ఇంకా డిమాండ్ ఉంటుంది, తగ్గదు కూడా అనేది మీరు చెప్తున్నటువంటి మాట. ఈ రెండు ప్యారలల్గా కంపేర్ చేసి చూస్తే మీరు రెసిషన్నే సిఎస్ ఒక్కదానికే ఆస్వాదిస్తున్నారు. అది రిసెషన్లో ఫస్ట్ భలే అయ్యేది ఎవరు ఫస్ట్ అంటే రెసిషన్ ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్కి కొడుతుందండి. అవునవును, ఆబ్వియస్లీ కదండి. ఒక మేజర్గా వచ్చి సిఎస్ ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు. అంటే మీరు లే ఆఫ్స్ అవుతున్నాయి కాబట్టి అది మీడియాలో కనపడదు కాబట్టి. అగ్రికల్చర్ ఇండస్ట్రీలో లే ఆఫ్ అవుతాయండి. అవునవును, తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరు చెప్పడం. ఒకటి నేనేమంటానంటే సిఎస్ స్టార్టప్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఏఐ స్టార్టప్స్ పైగా గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఎవరన్నా గూగుల్ చేసి చూడండి, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద, క్వాంటమ్ మెకానిక్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అవును 1,000 కోట్లు, 100 కాదు నేను మాట్లాడే పదం, 1,000 కోట్లు గవర్నమెంట్ ఆల్రెడీ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది. బిగ్ ప్రాజెక్ట్స్ అండి. ఈవెన్ ఐఐసి బెంగళూరుకి ఎలాంటి చాలా పెద్ద కాలేజీలు. ఇది గనక సక్సెస్ అయితే సూపర్ కంప్యూటర్ అండి. క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే ఇప్పుడున్న కంప్యూటర్లో చిప్పులు గిప్పులు ఏం ఉండవండి అసలు. కంప్లీట్ మనం డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్తాం మనం. మన ఏమంటారు ఇంగ్లీష్ మూవీస్ లో చూస్తున్నట్టుగా బ్లాక్ ప్యాంథర్ లో చూస్తాం, ఆవిడ ఇట్లా అంటది, అవి చూస్తారండి. సేమ్ అంతేనా? ఇప్పుడు కానీ నేను రోబో సినిమా చూసినప్పుడు జనం ఆశ్చర్యపోయారు, ఇది అన్న శంకర్ డైరెక్టర్ ఏదైనా ఇమాజినేషన్ లో తీసేయడం అన్నారు. ఎగ్జాక్ట్గా జరుగుతుందండి. ఇప్పుడు చాలా మిలిటరీ ఫోర్సెస్ని రీప్లేస్ చేస్తున్నారు, మ్యాన్ పవర్ని తీసేసి. రోబో ఇండివిజువల్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు ఫస్ట్, ఏజిఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారండి. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మనిషిలాగా థింక్ చేయడం. ఇప్పుడు రిపీటెడ్గా చేసే పనులు చేస్తుంది. అవునవును, రిపీటెడ్గా చేసే పనులు ట్రైనింగ్ ఇస్తే చేస్తుంది. ఇప్పుడు ఏజిఐ నెక్స్ట్ వర్షన్ మేబీ ప్రాబబ్లీ అనదర్ 1 or 2 years మీకు ఫస్ట్ వర్షన్ వచ్చేస్తుంది. ఏజిఐ అంటే మీనింగ్ ఏంటనుకుంటున్నారు? మనిషి ఎలాగైతే థింక్ చేస్తాడో ఎమోషన్స్ అంటే ఎగ్జాక్ట్గా మనిషి ఎలాగైతే థింక్ చేస్తాడో అక్కడ కూడా మన రోబో సినిమాలో మీరు చూస్తే ఎమోషన్స్ ఉంటాయా ఈ రోబో అని అనుకున్నా చూసారా? దట్ వాజ్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఏజిఐ. జస్ట్ రోబో సినిమాలో ఆ డిస్కషన్ చేసిన ఒక శాంపుల్ చూపించారు శంకర్. దట్ ఈస్ కాల్డ్ ఏజిఐ. ఏజిఐ నెక్స్ట్ వర్షన్ కూడా ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏఎస్ఐ. ఇట్స్ కాల్డ్ సూపర్ ఇంటెలిజెన్స్. అంటే బియాండ్ హ్యూమన్. ఇప్పుడు హ్యూమన్ కాదండి. AI is not a human. మనం ట్రైన్ చేస్తున్నాం, డేటా తీసుకుంటున్నాం, మనం రిపీటెడ్ గా చేస్తున్నాం, డేటా అనాలిసిస్ చేసి పవర్ వస్తుంది, దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టేజ్ ఏజిఐ, ఎగ్జాక్ట్ గా మనిషి థింక్ చేసినట్టు. దాని నెక్స్ట్ స్టేజ్ మనిషికి మించి మరో వసీగారిని తొందరలో చూస్తాం అనుకుంటా. అంటే ఇది ఎందుకు నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నానంటే ఈ స్టార్టప్స్ ఫండింగ్ ఎట్లాగా ప్రాజెక్ట్ జరుగుతున్నదని నేను ఆర్టికల్స్ చదువుతానండి. అదే సార్, నేను అంత కాన్ఫిడెంట్ క్యాజువల్ గా ఏదో యూట్యూబ్ లో వీడియోలు చూసి చెప్పడం కాదు. ఇవేమి ఏదో 4-5 మాట్లాడుకుని చెప్పడం కాదండి. ఇవన్నీ చక్కగా మీరు ఏం చేయాలంటేనంటే ఏఏ రెవల్యూషన్ అదొక యూట్యూబ్ ఛానల్, లేకపోతేనేమో పోడ్కాస్ట్లు, అంటే చాలా ఏఐకి సంబంధించినటువంటిది కానీ, సిఎస్కి సంబంధించి కానీ, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటివి కానీ చాలా వీడియోస్ ఎక్స్క్లూసివ్గా. ఎందుకంటే ఇప్పుడు మీకు CEO మీకు ఇతను ఉన్నాడు కదా, ఎవరో
ఓపెన్ ఏ కో ఫౌండర్ శామ్ అంటారు అతన్ని, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ అండి అతను. ఓకే. అతను ఇంటర్వ్యూస్ చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తున్నాడు అతను వీటి గురించి. అట్లాగే అతని పేరు చైనీస్ అతని పేరు నాకు సరిగా గుర్తు రావట్లేదు, మీరు జస్ట్ గూగుల్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇతని ఇన్వెస్ట్మెంట్ మొత్తం వరల్డ్లో ఉన్న చాలా కంపెనీస్ ఇన్వెస్టర్ అతనే. ఓ మై గాడ్. అతని ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో మీకు మైక్రోసాఫ్ట్ సీఈఓ, గూగుల్ సీఈఓస్ ఇంటర్వ్యూస్ రీసెంట్గా, నేను చెప్పింది రీసెంట్, వెరీ రీసెంట్గా ఉన్నాయి. అవును. ఆ ఇంటర్వ్యూస్ మనం ఓపిక చేయడానికి మనకు టైం ఉండదు. మన అదుగుతాయండి, ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అవుతున్నాయి. సో ఇది ఏమవుతుందంటేనండి, ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి అన్నింటికి. ఓకే. అన్నింటిలో ఉదాహరణకు ఇంటిగ్రేట్ అయిపోయి కనెక్ట్ అయిపోతున్నాయి. అంటే సిఎస్ చదివినంత మాత్రాన్ని చేయాలంటే కాదండి, సిఎస్ చదవడం కూడా చేయొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సిఎస్ చదవాలని కాదండి. మీరు వేరే బ్రాంచ్ ఏదైనా చదివారనుకోండి, ఆ టూల్సే కదండి. సిఎస్ అనేది ఏం బ్రాంచ్ ఏం కాదు, ఇట్స్ టెక్నాలజీ అండ్ ఇట్స్ టూల్. మిగతా బ్రాంచెస్ డొమైన్స్ అంటారు వాటిని. సో అందువల్ల మీరు టూల్ నేర్చుకుని మీరు వేరే డొమైన్లో చేయొచ్చు, ఫార్మాలో చేయొచ్చు, లేదా ఇంకో దాంట్లో చేయొచ్చు, అగ్రికల్చర్లో చేయొచ్చు, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విత్ ఏఏ వచ్చింది, మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఏఏ వచ్చింది, రోబోటిక్స్ వచ్చింది, మెకాట్రానిక్స్ వచ్చింది, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది, ఆటోమేటివ్ ఇంజనీరింగ్ అని వచ్చింది, మీరు సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వచ్చింది, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ వచ్చింది, లేకపోతే వాటర్ని ట్రీట్మెంట్ చేయడంలో టెక్నాలజీ వచ్చింది, సీవేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి టెక్నాలజీస్ వచ్చినాయి, లేకపోతే జియో సైన్సెస్ వచ్చినాయి, జియాలజీ సంబంధించి వచ్చినాయి, మైనింగ్ సంబంధించి, ఇట్స్ ఆల్ విత్ ఇంటిగ్రేటింగ్ విత్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీకి నేను సిఎస్ అని పేరు పెట్టాను. మీరు సిఎస్ని సపరేట్గా చూస్తున్నారు, టెక్నాలజీ అని సపరేట్ అనుకుంటున్నారు, కాదు. మెర్జ్ చేస్తే మాత్రం చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ మెర్జింగ్ అనేది జనరల్గా కొంతమంది, చాలా మంది ఇప్పుడు బలంగా నమ్మేది ఏంటంటే సిఎస్లో చదివి తర్వాత డొమైన్ నేర్చుకుందాంలే, ఫైనాన్స్ కలితే ఫైనాన్స్, ఇంకోటి కలితే ఇంకొకటి. లేదు, మీరు డొమైన్ నేర్చుకున్న తర్వాత సిఎస్లో రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ రావడానికి ఆ స్కిల్ సెట్ అనేది కొంచెం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ కూడా పోషిస్తుంది అనమాట, పైవటల్ రోల్ అని అంటారు. కాబట్టి సో ఇది అంటే సిఎస్ దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సో సీట్స్ అయితే లిమిటెడ్గానే ఉంటాయి, ఈ ఫ్యూచర్లో కూడా అంతే స్టేజ్లో ఉంటాయి. పెరిగిపోవు. చిన్న చిత్తగా కాలేజెస్లో 200-300 ఇవ్వచ్చేమో కానీ ఐఐటీస్లో మాత్రం ఫిక్స్డ్గా సార్ చెప్పినట్లుగా ఇప్పుడు డబుల్ డిజిట్ పెంచుతున్నారండి, తక్కువ అండి. అంటే మద్రాసులో ఆడు 50 సీట్లు పెట్టాడు, ఖరగ్పూర్లో 30 సీట్లు, 14 సీట్లు, హైదరాబాద్లో 50 సీట్లు, మేబీ సంవత్సరానికి యావరేజ్ గానంటే ఒక 200-300 పెంచుతున్నారు అంతే. సో అట్లా అనుకున్నా కూడా మనకు 5 yearsలో ఒక 1000 సీట్స్ పెరుగుతాయేమో, 17,000. బట్ అట్ ది సేమ్ టైము గవర్నమెంట్కి మేబీ నా లెవెల్లో నేను ఏదైనా చెప్పగలిగిన పబ్లిక్ నుంచి రావాల్సినటువంటి రెస్పాన్స్ ఏంటంటేనండి, నా సజెషను, మనం ఇంకా ఉచిత అన్నదానం 3 పూట్ల అసలు పబ్లిక్ అడగవలసింది కాదండి. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు, గవర్నమెంట్ ఇచ్చింది, లేదా అమ్మఒడి ఇచ్చింది, ఆ బడి ఇచ్చింది, ఈ బడి ఇచ్చింది అని చెప్తున్నారు తప్ప గవర్నమెంట్ స్కూల్లో 12th క్లాస్ చదివినప్పుడు ఎంతమంది మీకు పాపం ఐఐటీస్కి వచ్చి రాగలిగారు? 1% కాదండి, అలా ఒకడో లేడు కదా, లేదు ఒకళ్ళిద్దరు అంతే ఉంటారమ్మా, అది నెత్తితేనేమో. అవును. మరి ఈ స్కూల్ అంటే నేను చెప్పి జూనియర్ కాలేజెస్ అంటే ట్రిపుల్ ఇస్ డిఫరెంట్. 10th అయిన జాయిన్ అవుతారు, మామూలు జూనియర్ కాలేజెస్ 10th 11th చెప్తే 10th దాకా మనమే చెప్తున్నాం ఏంటి, మనిషికి 90,000 ఖర్చు పెడుతుంది. జనం అడగవలసింది ఏంటి, టాయిలెట్ కట్టారా, బిల్డింగ్ పెయింట్ వేసారా కాదు, తింగర జనాలు, ఇది కాదు అడగవలసింది. కరెక్ట్గా పాయింట్ చేయాల్సింది ఏంటి, స్టాటిస్టిక్స్, ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ అయ్యి, ఏ ఇండికేటర్స్ ఉన్నాయి, పబ్లిక్ ఎగ్జామ్ పెట్టండి అని మీరు అడగాలండి. పబ్లిక్ ఎగ్జామ్ పెట్టమని పబ్లిక్ అడగాలి గవర్నమెంట్ని, పెట్టండి మా పిల్లలు చదవట్లేదు, 10వ తరగతి దాకా పబ్లిక్ ఎగ్జామ్ లేకపోవడం వల్ల అసలు అక్షరాలు కూడా రావట్లేదు, అసలు సరైనటువంటి ఇది లేదు, గవర్నమెంట్ ఏమో బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ప్రమోట్ చేస్తున్నారని చెప్పి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీ ముందు ధర్నాలు దేనికి చేస్తున్నారు? క్వాలిటీ గురించి ఎవరైనా చేశాడా? ఎడ్యుకేషన్ గురించి కాదులేండి సార్ ధర్నాలన్నీ. అంటే మీరు ఆడిని ఇది అన్నాడు, ఈనాడు కొట్టాడు, ఈయనది చేశాడు, ఇది కాదు కదండి. పబ్లిక్ నుంచి రావాల్సినటువంటి రెవల్యూషన్ ఏంటంటే, ఎస్ ఆంధ్రప్రదేశ్లో మనకి స్టేట్ యూనివర్సిటీస్ 15 ఉన్నాయి. ఈ 15 కాలేజీలో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సమీక్షలు జరిపి ఎవడన్నా కొంచెం బుర్రనో ఎవడో ఒక అడ్వైజర్ కింద పెట్టి, ఎవరిని పడితే అడ్వైజర్ కింద మనం గవర్నమెంట్లో 300-400 మందిని పెట్టినట్టు కాకుండా పెట్టి ఆ రెవల్యూషన్స్ కానీ తీసుకురాగలిగితే ఎడ్యుకేషన్ సిస్టంలో, అదే పని మీకు చైనాలో చేసిందంటే, జపాన్లో కానీ జర్మనీలో కానీ, ఇవన్నీ ఈ కంట్రీస్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు అంత సక్సెస్ఫుల్ అవుతున్నాయి? అదే మన దగ్గర మంచి యూత్ పవర్ ఉంది. సో గవర్నమెంట్స్ హ్యాస్ టు థింక్ చేయాలి, పబ్లిక్ నుంచి డిమాండ్ రావాలి. అదండి, రోజు నుంచి పొద్దున సాయంత్రం దాకా పొలిటికల్ డిబేట్లే చేస్తారా మీరేనా? పీపుల్స్ డిమాండ్ సార్ అది. అంటే ఇప్పుడు 2029 గురించి ఇప్పుడే మాట్లాడతారా? నో నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గెలుద్దామంటే అది మాట్లాడుతున్నారు అందరూ. మరి ఆయన 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ ఎలక్షన్ గురించి మాట్లాడతాం ఏంటంటే మనం అసలు అసలు ఇది ఎంతవరకు? ఇప్పుడు 2024లో ఎడ్యుకేషన్ గురించి ఎందుకు మాట్లాడడం మనం? అవును, హెల్త్ సెక్టర్ ఎందుకు మాట్లాడడం? సీట్లు తగ్గుతున్నాయి, స్టూడెంట్స్ పెరుగుతున్నారు,
పాస్ పర్సంటేజ్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, 50,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, క్వాలిటీ ఇండికేటర్స్ ఏమున్నాయి, క్వాలిటీ రావట్లేదని చెప్పి ధర్నా చేయరా? అవి చేయాలి కదండి ధర్నా. సో అది కానీ పబ్లిక్, నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఒకటే కదండి, పబ్లిక్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తే ఈ కాలేజెస్లో సీట్లు, ఐఐటీలో ఉన్న కంప్యూటర్ సైన్స్ లాంటి సీట్లు ఏవైతే తక్కువ ఉన్నాయో మిగిలిన స్టేట్ యూనివర్సిటీస్, రాధికవన్ అన్నయ్య యూనివర్సిటీ చేశారండి, శాంక్షన్ చేసిందంటే రాజమండ్రిలో మీకు ల్యాండ్ ఇచ్చారు, బిల్డింగ్స్ కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి ఉంది, దానికి అనుగుణంగా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అయితే ద్రవిడ యూనివర్సిటీ అని ఏదో తిరుపతిలో ఉంది. ఇంకా పట్టించుకోవట్లేదు వాటిని, జస్ట్ అలా డబ్బులు ఇచ్చేస్తుంది గవర్నమెంట్, అంతే రిక్రూట్ చేస్తుంది. ఏమో ద్రవిడ యూనివర్సిటీ ఉంది, ఏంటిది మీకు దాని ఏది పిహెచ్డి క్వాలిటీ కానీ ఆ క్వాలిటీని మనం ఎన్ష్యూర్ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కొత్త కాలేజీలు ఇవ్వండి అని చెప్పేసి పొలిటీషియన్స్ అడగడం ఏంటండి? ప్రైమ్ మినిస్టర్ని ఉన్న కాలేజీలో క్వాలిటీ ఏమని అడుగుతారు, మాకు ఒక ఐఐఎం ఇవ్వండి, మాకు ఒక ఐఐటీ ఇవ్వండి అని అడుగుతారండి. ఐఐటీ ఇస్తే ఏం ఉపయోగం, ఒక ఐఐఎం ఒక కాలేజీతో కాదు కదా, ఉన్న 20 కాలేజీలో క్వాలిటీ నాశనం అయిపోతుంది అని దాని గురించి మనం అడగాలి తప్ప. రైట్. సో ఈ చేంజ్ ప్రభుత్వం నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దానికంటే ముందు ప్రజల నుంచి డిమాండ్ అనేది రావాలి. సో ప్రజలు మేల్కొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ లాగా స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ మీద ఎంతైతే పోరాటం చేస్తున్నామో దానికి ఈక్వల్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద కూడా ప్రజలు పోరాటం చేస్తే దీనికి సఫలీకృతులు అవుతారు ఖచ్చితంగా. ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తానికి ఇవాళ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.